ఫ్రెండ్స్, రేషన్ బియ్యంతో దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి రేషన్ బియ్యం మనం కొలత అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్లాస్ వచ్చేసి 6 గ్లాసులు అయితే 1 గ్లాసు మినపగుండ్లు, అందుకనేసేసి ఫ్రెండ్స్ అవి తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకున్నాను 6 గ్లాసులు. 6 గ్లాసులకి గ్లాసున్నర తీసుకున్నాను. పచ్చిశనగపప్పు తెలుసు కదా ఫ్రెండ్స్, 1/2 గ్లాసు, 2 కలిపి 2 గ్లాసులు అయినాయి. 1/2 గ్లాసు అటుకులు వేసుకొని మనం దేనికి దానికి కడిగి క్లీన్ చేసుకొని 5 గంటల సేపు నానబెట్టుకుంటే చాలా మనకి ఇంట్లోనే హోటల్లో కారం దోశ, గుడ్డు దోశ, పులిబంగరాలకి, గుంట పునుగులు అలాగా రకరకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. మనకు పొడిగా కావాలంటే ఇవన్నీ వేయించుకోవాలి. పొడి పిండి కావాలంటే నేను తడిపిండి రుబ్బుకోవడం, గ్రైండర్కి ఇచ్చి రుబ్బుకోవాలి. అదేవిధంగా వేటివాడికి వాటర్ పోసి కలుపుకోవాలి, కడుక్కోవాలి. వాటర్లో 5 గంటల సేపు నాననివ్వాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ విడివిడిగా అయినా నానబెట్టుకోవాలి. ఈ విధంగా మినపప్పు అయినా వేసుకోవచ్చు, బాగా ఒదిగిద్ది దోశ పిండి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఆ వాటర్ వంపుకోవాలి. ఇక్కడ రేషన్లో కూడా రేషన్ బియ్యం పిండి తయారు చేసుకుంటున్నాం. దోశ పిండి కారం దోశ అయినా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ కారం దోశ, పచ్చిమిర్చి, పెద్ద ముక్కలు కలుపుకొనైనా వేసుకోవచ్చు. అట్లా రకరకాలుగా ఈ విధముగా. ఇవి చూడండి, ఇవి ప్యాస్టీ బియ్యం అనుకోకండి. ఇవి చక్కగా విటమిన్స్ ఉన్నాయి, ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. వంపుకునేటప్పుడు వచ్చినాయి అనుకో ఫ్రెండ్స్, తీసుకోవాలి. మరలా అట్లా 3 సార్లు కడగాలి. పచ్చిపప్పును కూడా ఈ విధంగా, మినపగుండ్లని పచ్చిపప్పును కూడా 2 సార్లు కడగాలి. చూడండి ఫ్రెండ్స్, అవి వాటర్లో డబల్ అవుతాయి. కొలిచే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. హోటల్లో వచ్చేసి ఇక్కడ ఉప్మా దోశ కూడా వేసుకోవచ్చు, ఆలు దోశ కూడా వేసుకోవచ్చు, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా మరలా అటుకులు వేసుకొని ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ 2-3 సార్లు కడగాలి. చాట్లో పోసుకొని ఫ్రెండ్స్ చెరుక్కుంటే పురుగులు ఏమన్నా ఉన్నా చేసినా పోతాయి ఫ్రెండ్స్. రైస్ మునిగిన దాకా 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పచ్చిపప్పు, అటుకులు, మినపగుండ్లు ఒకటికి 2-3 సార్లు కడిగాం కదా. ఇక్కడ చూడండి మరమరలాగా పైకి వచ్చాయి. మీకు ఇష్టం లేకపోతే రేషన్ బియ్యం దోశలు వేసుకోవటం ఇష్టం లేకపోతే ఫ్రెండ్స్ మనం ఇంట్లో వాడుకునే రైస్ కూడా వేసుకోవచ్చు, అదే కొలత. ఈ విధంగా క్లీన్ చేసుకొని 3 సార్లు కడగాలి ఫ్రెండ్స్. కడిగి వాటర్ నిండుగా పోసుకొని పిండి అనేది వేసుకోవాలి, గ్రైండర్కి ఇచ్చుకోవాలి, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్. మెంతులు వేసుకొని ఇవి మరలా ఒకసారి కడిగేద్దాం.
కడిగేసేసి మంచి వాటర్ పోసేసుకుందాం. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, అటుకులు మినపగుండ్లు తడి తగంగానే డబల్ అవుతాయి. పచ్చిశనగపప్పు కానీ మినపగుండ్లు కానీ, ఇప్పుడు అటుకులు వేసాం కదా, ఈ అటుకులను కూడా చక్కగా పచ్చిశనగపప్పు అటుకులు విడివిడిగా అయినా తడుపుకోవచ్చు. తడుపుకొని మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ ఇచ్చుకుంటే మనకి రకరకాలుగా ఉపయోగపడుతుంది దోశ పిండి. ఈ వాటర్ అనేది వంపుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా చాలా టేస్టీగా మనం ఇంట్లోనే దోశ పిండిని ఈ విధంగా తడిపిండిని తయారు చేసుకోవచ్చు. ఇంకా సరిపోయినన్ని మంచి వాటర్ పోసి ఇవి కూడా నానబెట్టుకోవాలి. చాలా ఒదిగిద్ది ఫ్రెండ్స్. కనీసం 5 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్లో వంపేసేసుకొని 5 గంటల సేపు నానబెడితే చాలా బాగుంటుంది. ఇంకా రకరకాల వీడియోలు అనేది వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది పూర్తి దాకా చూసి లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మనం చేసే వీడియోస్ అనేది మీకు చూసేటప్పుడు వచ్చేస్తాయి. బెల్ అనేది నొక్కండి, చూస్తూనే నొక్కొచ్చు. మూత పెట్టేసేసి పక్కన పెట్టుకుందాము. నాన్నాక ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిరకాయలు, పల్లీలు, కారం అట్టు, ఆ విధంగా రకరకాలుగా ఇంకా మిగిలిన దోశ పిండితో గుంట పునుగులు కూడా వేసుకోవచ్చు. కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని, పసుపు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు తరిగి వేసుకొని, తెల్లారికి ఉంటుంది కదా ఫ్రెండ్స్, పులిసిద్ది కదా పిండిని. అదే విధంగా చూడండి, ఇంక వాటర్ పడే కొద్దికి ఇది బాగా నానుతూ ఉంటాయి. 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇంకా అదే విధంగా చూడండి, అటుకులు మినపగుండ్లు ఈ విధంగా నానాయి 5 గంటలు అయినాక. ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం మెంతులు వేసాను ఫ్రెండ్స్. వేసినాక ఇవి మరబట్టించుకోవాలి, రుబ్బించుకోవాలి, లేదంటే మిక్సీకి వేసుకోవాలి. ఇవి వేసి మెదిగాక 2 కలుపుకొని మెత్తగా వేసుకోవాలి మిక్సీలో. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ చూడండి, అంటే మెంతులు ఈ వాటరే వేసుకోవచ్చు దోశ పిండికి. అంటే మెంతులు వేసాం కదా, అన్నీ విడివిడిగా అయినా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు అటుకులు మినపగుండ్లు 2 సార్లు కానీ 3 సార్లు కానీ వేసుకొని, నీళ్ళు మెంతులు రైస్ వేసిన వాటర్ మంచి వాటర్ వేసుకున్నాక మెత్తగా మెదుపుకోవాలి. ఒక 5 నిమిషాలు సేపు దాకా వాటర్ సరిపోతే ఇంకొక అరకప్పు వాటర్ వేసుకొని జారుగా పట్టుకోవాలి. మిక్సీకి వేసుకొని మెత్తగా దోశ పిండిని ఈ విధంగా వాటర్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, మెత్తగా పట్టుకోవాలి. దోశ పిండిని మెత్తగా పెట్టుకొని ఒక 2 గంటల సేపు బయటే ఉంచాలి. మూత ఈ విధంగా పెట్టేసి డబ్బాకు పోసుకొని పులిసిద్ది పిండి. పులిసాక ఆ తర్వాత మనం పులిసిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల దాకా వచ్చింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ అనేది రకరకాలుగా వేసుకోవచ్చు. పిండి తయారీ విధానం ఈ విధంగా చేసుకోవాలి. ఈ పిండినంతా మొత్తం ఈ విధంగా మెత్తగా తిప్పుకోవాలి. పిండి అంతా రుబ్బుకున్నాక ఫ్రెండ్స్ వాటర్ వేసుకొని గట్టిగా రుబ్బుకున్నాక ఈ విధంగా 2 గంటల సేపు బయట ఉంచితే పిండి అనేది దోశ పిండి పులిసిద్ది. పులిసాక ఫ్రెండ్స్ దోశ పిండిని ఈ విధంగా ఉంటుంది, పులిసిన పిండి ఈ విధంగా ఉంటుంది. గెరిట తీసుకొని ఈ విధంగా కలుపుకుంటే మెత్తటి దూది లాంటి దోశలు అనేది బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈ విధంగా వేసుకుంటే ఈ విధంగా తోడుకోవాలి. ఒక గిన్నె తీసుకొని సరిపోయినంత తోడుకొని మరలా ఈ విధంగా మూత అనేది ఫిట్గా పెట్టుకున్నాక సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం వాటర్ అనేది వాటరు అంటే నీళ్ళు ఫ్రెండ్స్, నీళ్ళు సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొత్తమే కలిపి పెట్టుకోకూడదు. సాల్ట్ని మనకు
అంటే దోశ పిండిని రకరకాలుగా వాడుకుంటాం కదా, అందుకనేసేసి ఈ విధంగా కొంచెం ఒక స్పూన్ అంతా వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక దోశ అనేది ఈ విధంగా వేసుకోవాలి. అట్టుపైన దోశని వాటర్ కలుపుకొని అట్ల పెంకుని బాగా వేడైనాక దోశ పిండిని వేసి రౌండ్గా తిప్పి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఈ విధంగా మడిచాక ఫ్రెండ్స్ దోశ అనేది తయారైంది. ఇంక చట్నీ ఏది ఉంటే అది, అల్లపు చట్నీ కానీ, కారపొడి కానీ, కరివేపాకు కారపొడి కానీ, మాడోగారం కానీ ఈ విధంగా వేసుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన దోశ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. అంటే చట్నీ అనేది నా వీడియోలో ఉంది, ప్రతి ఒక్కరు పూర్తి దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు బెల్ నొక్కారనుకో మీకు వస్తాయి, డైలీ నేను చేసే వీడియోస్ అనేది మీకు వస్తాయి. ఇంక ఇదే విధంగా చట్నీ కూడా వేసుకొని, చట్నీ కొబ్బరి పల్లీలు చట్నీ వేసుకొని, అల్లపు చట్నీ కానీ, ఉల్లిగడ్డ కారం చట్నీ కానీ ఈ విధముగా వేసుకొని, ఇంకా లేదు అనుకుంటే కారపొడి మాడుగారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, గుడ్డట్టు కానీ, నిమ్మకాయ పులిహార అట్టు కానీ, ఉల్లిగడ్డ కారం అట్టు కానీ వేసుకొని తింటూ ఉంటే ఎంతో మైమరిపించే దోశ, అటుకులు, పచ్చిశనగపప్పు, అటుకులు, మెంతులు, రేషన్ బియ్యంతో తయారు చేసిన ఈ దోశ అనేది ఎంతో రుచిగా ఉంటుంది. ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని తింటే చూడండి ఫ్రెండ్స్, రుచికరమైన దోశ అనేది రెడీ అయింది. ఇంకేముంది ఫ్రెండ్స్, ఇది బయట వచ్చేసి కాస్ట్, గుంటూరులో మాత్రం ఈ దోశ వచ్చేసి 30 రూపాయలు. ఇంకా ఈ విధంగా తీసుకొని మెత్తంగా నవలి మింగుతూ ఉంటే ఇంకెందుకు ఫ్రెండ్స్, హోమ్మేడ్గా మనం తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంది. ఎందుకంటే ఉల్లిపాయల ముక్కలు, ఈ అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీలు వేసాం. చట్నీ వీడియో కూడా ఫుల్గా ఉంది నా ఛానల్లో. భలే రుచిగా ఉంది ఫ్రెండ్స్. ఆ స్మెల్ అనేది వాటర్లో దొరికే దోశలాగానే ఉంది. రకరకాలుగా ఈ విధంగా తయారు చేసుకుంటారు. ఇంకా 2 వేడిగా వేసుకొని తింటే గుడ్డట్టు కానీ, క్యారెట్ కానీ, పల్లీలు పౌడర్ కానీ దోశ మీద చల్లుకొని, కొత్తిమీర చల్లుకొని తింటూ ఉంటే ఎంతో రుచికరమైన దోశ రెడీ అయింది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేయండి, పూర్తిగా చూడండి వీడియో అనేది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.